పరిస్థితులు తనకు అననుకూలంగా ఉన్నప్పుడు హృదయస్థితి బయటకు వస్తుంది కదండి. మన ఆత్మీయత ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే, మనకు ఏదైనా చిన్న నొప్పి కలిగినప్పుడు, మన ఆత్మీయతకు పరీక్ష ఎదురైనప్పుడు, అప్పుడు అసలైన స్వరూపం బయటకు వస్తుంది. ఇజ్రాయేలీల పరిస్థితి అదే కదా. అరణ్యంలో ఇజ్రాయేలీలు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళ మధ్యలో నివసిస్తూ అనేక అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా, కావలసిన పరిస్థితులన్నిటిని కూడా సమకూరుస్తున్నప్పటికీ కూడా, ఆహారాన్ని ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నాడు. కానీ వారి హృదయం ఎక్కడ ఉంది? దూరంగా ఉంది. దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఉన్నట్టుగానే ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే ఉన్నారు. ఒక ఆశీర్వాదం తర్వాత ఇంకొక ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక మేలు జరిగిన తర్వాత ఇంకొక మేలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు చేస్తారు అలా? ఆశీర్వాదాల కోసం ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. వాళ్ళ ఆత్మీయంగా ఎప్పుడు కూడా బలపడలేరు. ఒక ఆశీర్వాదం వచ్చిందని అంటే ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మేలులు చేస్తాడు, బాగానే ఉంది. కానీ మళ్ళీ కొంతకాలానికి ఇంకొక ఆశీర్వాదం కోసం, ఇంకొక మేలు కోసం ఎదురు చూస్తాం. ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటాం, ఇది జరిగితే బాగుంటుంది అని అనుకుంటాం, ఇది జరిగితే బాగుంటుంది, ప్రార్థన చేయించుకుంటాం, ప్రార్థనలో పెడతాం ఇంకొక మేలు కొరకు. కానీ దేవుడు అది కోరుకట్లా కదా. మేలుల కొరకు ఒకవేళ కోరుకున్నాము అని అంటే, ఇజ్రాయేలీలు కనానుకు చేరుకోగలిగారా? చేరుకోలేకపోయారు. దేనిని బట్టి? ఆశీర్వాదాలను బట్టి.